మతం మారమని ఎవరో చెప్పరు. వారు దేవుణ్ణి పరిచయం చేస్తారు. మీకు ఇష్టమైతే ఆ దేవుణ్ణి అంగీకరించండి, ఇష్టం లేకపోతే లేదు. దేవుడి గురించి చెప్పడం వేరు, ఈ దేవుని కాదు ఈ దేవుని మొక్కమని చెప్పడం వేరు కదా. కరోనాకి వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత ఆ వ్యాక్సిన్ నా దగ్గరే ఉంచుకోవాలని మీరు అనుకోవచ్చు కదా. ఎందుకు ఇతర దేశాలకు ఇచ్చారు, ఇతర ప్రాంతాలకు ఇచ్చారు, ఇంకా అందరు వ్యక్తులకు ఎందుకు ఇచ్చారు? ఎవడు తయారు చేశాడో వాడే పొడుచుకుని వాడు బ్రతికేయచ్చు కదా. కారణం ఏంటో తెలుసా? నాకు జరిగిన మంచి ఇతరులకు జరగాలనే ఆలోచన చేత వారు కరోనా వ్యాక్సిన్ని ఇతరులకి కూడా పంచడం జరిగింది. వివిధ దేశాలకి వారు పంచిపెట్టడం జరిగింది. ఎప్పుడైతే క్రైస్తవుడు రక్షించబడ్డాడో అతడు పొందిన రక్షణ అతడి దగ్గర పెట్టుకోలేడు. కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్న దైవ ఆత్మ అతన్ని ఏం చేస్తుందో తెలుసా? ఇతరులని కూడా రక్షణలోకి నడిపించమని అతన్ని ప్రేరేపిస్తుంది. కనుక క్రైస్తవుడు రక్షించబడిన తర్వాత నిస్వార్థంగా, మీకు ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి. క్రైస్తవుడు లాంటి నిస్వార్థపరుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నేను మేలు పొందుకున్నాను కనుక, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కనుక, నాకు దేవుడు తెలుసు కనుక ఎదుటివాడు ఎలా పోతే నాకేంటి అనుకునేవాడు క్రైస్తవుడు కాదు. నేను పొందుకున్న ఈ నిజమైన దేవుణ్ణి అందరికీ కూడా పరిచయం చేయాలనేదే క్రైస్తవుడి యొక్క ప్రేమ. అందుకే మేము అందరికీ కూడా దేవుణ్ణి పరిచయం చేయడానికి ఇష్టపడతాం. ఇది బిజినెస్ కాదు, ఇది మత మార్పిడి కాదు, మీరు అనుకున్నట్లుగా ఇదేదో బలవంతమైన రుద్దుడు మరింతకంటే కాదు. Download ShareChat.